దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటికి రాబోతున్నాయంటూ జోస్యం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాజానగర మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. నియోజకవర్గంలో ఇసుక మద్యం దందాలు పెరిగిపోయాయని ఆరోపణ. దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కొండా సురేఖ వాళ్ళ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపిన కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి. అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారి ఆదినారాయణ అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తింపచేసేలా పూర్తి చర్యలు చేపట్టినట్లుగా వెల్లడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులై స్థలం లేని వారికి గుర్తించి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాల్సిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయం శంకర్ కోరారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, 4 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిలాబాద్లోని నెలకొన్న సమస్యలతో పాటుగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు తదితర పథకాల అమలుకై పలు సూచనలు చేశారు. వాస్తవానికి లబ్ధిదారుని ఇల్లు అవసరం ఉంది, ఇంటి స్థలం లేదు, ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదన్నారు. సకాలంలో చేయాలి. మళ్ళీ మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపోగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం 31 లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు. దాని దృష్టిలో రేపు డిఆర్డిఓస్ కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో, నేను మా సెక్రటరీ లోకేష్ గారు ఇట్లా. కాబట్టి మన ఈ 4 జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డిఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం. గ్రౌండింగ్ కావాలి. పనుల జాతరని మనం చాలా గ్రేట్ గా ప్రారంభించినాం. ఆ పనుల జాతరలో ఎన్ని మనం పనులు చేసినాం, ఎన్ని చేయలేదు, చేయకుండా ఎందుకు చేయలేదు, క్యాన్సల్ చేసేసి వెంటనే మరి కొత్త ప్రతిపాదనలను కూడా మళ్ళీ మనం ముందుకు తీసుకొద్దాం. నిన్న ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి కూడా ఎన్ఆర్ఈజెస్ లో 300 crores రూపీస్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు మరి టోకెన్ ద్వారా లేదా మీకు డైరెక్ట్ వస్తాయి కాబట్టి ఫాలో అప్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అవన్నీ కూడా తొందరలోనే మీకు చేస్తాయని తెలియజేస్తూ, కొన్ని స్కీమ్స్ మీద పబ్లిక్ కొన్ని డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కలెక్టర్ గారు మమ్మల్ని లేదా మేము లేదా వాళ్ళ సిఎస్ గారు లేదా మేము పై నుంచి కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం. కానీ పేద వాళ్ళకు మాత్రం మనము ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్స్ లలో ఇన్వాల్వ్ చేయాలి. అందుకోసం అదే మన అందరి లక్ష్యంగా మనం పనిచేయాలి. ఉమ్మడి జిల్లాను మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాన ఉన్నామో, అభివృద్ధి విషయంలో, ఐక్యత విషయంలో, మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలను కూడా అగ్రభాగానికి తీసుకొచ్చినప్పుడే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి. అదే విధంగా ఇతరటువంటి కలెక్టర్స్ కానీ ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీసర్ వాళ్ళకి ఈ రైతు బంధువులు వచ్చి పేర్లు తొలగిస్తామంటే ఇబ్బందులు అయితే కాబట్టి, ఎందుకంటే మనం ఇప్పుడు పోయి చూస్తే అవి రాళ్ళ రప్పులు ఉంటాయి. రాళ్ల మధ్యన రప్పల మధ్యనే వాళ్ళు విత్తనాలు పెట్టుకుంటారు. మీరు ఉదాహరణకు నేను చెప్తాను, తాంసీ మండలం అయితే దాదాపు ఒక 15 నుంచి 20 వేల ఎకరాలు మొత్తం రాళ్లనే వ్యవసాయం. మనం ముందు చూస్తే మొత్తం రాళ్ళే అనిపిస్తుంది. కాబట్టి ఆ దాన్ని కూడా గతంలో ఇప్పటికి కూడా ఎక్కువ టెక్నాలజీ కూడా మనకు ఉంది. మనం టెక్నాలజీ గతంలో వీళ్ళు పంట వేసిందా లేదా అనేది కూడా 6 ఎకరాలైతే క్లియర్ చెట్ల మధ్యనే వ్యవసాయం ఉన్నది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడిగినటువంటి కొన్ని విషయాలకు మీరు ఏ రకంగా ముందుకు పోతుందో చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలా. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, నేను జిల్లా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం ఏదైనా పథకాలని పకడ్బందీగా అమలు చేయాలనుకున్నప్పుడు సభలో ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకంగా అమలు చేయబోతున్నారో కొంత ముందే, ఈ రకంగా కాకుండా ముందే కొంచెం ఒక క్లారిటీ ఇస్తే, ఇప్పుడు చాలా మంది బెనిఫిషియరీ సెలక్షన్ ఏ రకంగా జరుగుతుందంటే అనేక సందర్భాల్లో మేము ఒకటే చెప్తున్నాం, దాంట్లో న్యాయబద్ధంగా జరుగుతుంది. రాజకీయాలు ఉన్నాయి, పేదోళ్ళని మాత్రమే చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాళ్లకు న్యాయం జరగాలన్న ఆలోచనతోనే
మరి అందరం ప్రయత్నం చేస్తా ఉన్నామని మేము మాట్లాడుతున్నాం. కానీ ఈ విషయాలన్నీ కొంచెం ముందే మనం క్లారిటీ ఇస్తే ఇది బాగుంటుంది. అంటే మనం స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఈ రకంగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సరే గైడ్ లైన్ తయారు చేయడంలో కొంత లేట్ అయినచ్చు. ఇది నేను చెప్పినటువంటి ఈ విషయాల మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. శుక్రవారం ఉదయం స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాజానగర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగర నియోజకవర్గంలో ఇసుక మద్యం దందాలు పెరిగిపోయాయని, ఇక సంక్రాంతికి అయితే అన్ని చోట్ల బరులు ఏర్పాటు చేసి ఒక్కొక్కడు 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు వేలాం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ 10 కోట్లు దండుకున్నారని జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకోవాలి కదా అని చెబుతున్నట్లుగా తెలుస్తుందన్నారు అని వాపోయారు. రాజానగరంలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, రేవు పార్టీలు, జూదాలు జరిగాయని, అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపువారంలో జనసేన నాయకుడి దగ్గర మూలాలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజానగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, అలాగే కూటమి నుంచి బయటికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. 25 లక్షలు 35 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లని ప్రైజుల కింద ఆర్గనైజ్ చేస్తా ఉన్నారని అంటే ఏ స్థాయిలో ఈవేళ ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఇదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ. తాడేపల్లిగూడెంలో మనం చూస్తే ₹1,50,00,000 పందెం. దానికి ఒక వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో అన్ని మీడియాల్ని ఉపయోగిస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ₹1,50,00,000 పందెం జరుగుతుంది రండి అని చెప్పి నిర్వాహకులు పిలిచి టికెట్ల రూపంలో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని అంటే ఏ స్థాయిలోకి ఇవాళ ఈ కోడి పందాలు, ఈ గుండాట్లు అనేటువంటి జరిగిందో మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. అదే రకంగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమా స్టంట్ల కింద కనిపిస్తా ఉన్నాయి. నిజంగానే ఆయనలో నిజాయితీ ఉంటే, నిజంగానే ఆయన ఏదో ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, అక్రమాల మీద ఆయన తిరగబడ్డానికి కట్టుబడి ఉంటే, ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం అని చెప్పో, లేకపోతే ఏదో పైకి చూపించుకోవడం కోసం అన్నట్టు పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, ఎందుకు సస్పెన్షన్ అని చెప్పి చూస్తే ఆ పెనమలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన పార్టీ జెండాలో పెట్టి ఈ గుండాట, పేకాట, అలాగే కోడి పందాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటన్నిటికీ, ఈ జోదాలకి అన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం, అందు గురించి నిన్ను సస్పెండ్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటకు ప్రచారం చేస్తా ఉన్నారు. పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండల నాయకులు, ప్రజలు, రెవెన్యూ అధికారుల తీరుపై మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి జూపల్లి హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులు ఎవరైనా ఉపేక్షించబోమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంత్రి జూపల్లి చెక్కులు పంపిణీ చేశారు. 10th క్లాస్ మేము వర్తించదు, బోనఫైడ్ తీసుకురండి, అది చేస్తాను. 10th క్లాస్ మేము ముఖ్యమా, ఇంపార్టెంటా, బోనఫైడ్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మేము చాలాసేపు అందరం, నేను మాజీ సర్పంచ్ 10th క్లాస్ మేము ఉంటే సరిపోతుంది. రెండు తీసుకొచ్చారు. ఒకటి 10th క్లాస్ మేము ఉంది, ఒకదానికి బోనఫైడ్ ఒరిజినల్ లేదు, దాని ఒకదానికి అడిగినాను, ఒకదానికి అవసరం లేదని చెప్పి. చెప్పండి. 10th క్లాస్ మేము తీసుకుంటాం సార్. 10th క్లాస్ మేము తీసుకుంటాం. ఆరోగ్యం బాగాలేదు.
ఏమంటారు మీరు 10th క్లాస్ మేము తీసుకొని వస్తే 10th క్లాస్ మేము చెల్లుబాటు కాదు, బోనాఫైడ్ సర్టిఫికేట్ తెమ్మని మీరు చెప్పిండ్రు. 10th క్లాస్ మేము ఉండగా బోనాఫైడ్ అవసరం? బోనఫైడ్ అడగలేదు సార్. యాక్చువల్ గా 2 ఫైళ్లు తెచ్చిరు వాళ్ళు. ఒకదానికి బోనఫైడ్ అడిగినాము, ఒకదానికి బోనఫైడ్, ఒకదానికి 10th క్లాస్. కేంద్రంలో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏవైతే ఇప్పుడు 4 స్కీములు ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అట్లాగే రేషన్ కార్డులు, ప్రధానంగా అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 అంశాల పట్ల పురోగతి కోసం జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఇతర అధికారుల గురించి మాట్లాడడం జరిగింది, సమీక్ష చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ కొన్ని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. అట్లాగే కొన్ని అంశాల పట్ల ప్రజలు మీ సేవలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత కూడా సంబంధిత మండల అధికారులు నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి ప్రజలు తిరగా చూస్తూ ఉంది. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా ఇతర అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా అది 10-15 రోజుల లోపల సంబంధిత అధికారి విధిగా తప్పనిసరిగా దానిపైన స్పందించి అతనికి ఉన్నటువంటి అధికారాల మేరకు దాన్ని పైకి పంపడమా, అధికారం ఉంటే ఆర్డర్స్ ఇవ్వడం విధిగా చేయాలి. దానిపైన డేట్ కూడా వేయాలి. 15 రోజుల కంటే ఎక్కువ ఏ అధికారి దగ్గర ఎవరి దరఖాస్తు పెండింగ్ ఉన్నా, అట్లాగే మీ సేవలు అప్లై చేసినా కూడా ప్రతిరోజు ప్రతినిత్యం సంబంధిత మండల అధికారులు మీ సేవలను ఓపెన్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకుని దాన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తూ వాటిపైన స్పందించాల్సి ఉంది. ఆ విధంగా జరగకుండా ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం కారణంగా అవి కనుక ఆలస్యమైతే ఆ సంబంధిత అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు వాళ్ళ వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని నిరంతరం 24 గంటలు అధికారుల చుట్టూ ఆఫీసు తిరగాలంటే సాధ్యం కాని పని. అందుకని ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇది 100% ఇక్కడి నుంచి అటువంటి జరగడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్తూ ప్రజలకు కూడా అదే మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఒక మనిషిని కూడా ఈ మండల ఆఫీసులో ఒక వ్యక్తిని కూడా ఎవరు దరఖాస్తు చేయడానికి వచ్చినా వాళ్ళ ఆ దరఖాస్తులు రాయటానికి, ఆ దరఖాస్తు ఇచ్చి రసీదు తీసుకోవడానికి ఒక వ్యక్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. పనికిరాని రాజకీయం చేశారు, పనికిరాని పాలన చేశారంటూ బీఆర్ఎస్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైందని, అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటికి రాబోతున్నాయన్నారు. కేటీఆర్ మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు 6 గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చెయ్యండి. మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వే మొన్న ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు, రప్పలు, ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి, ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం, రైతులకి ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం, మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని? తెలంగాణ మీ నాయన ఇచ్చిండా?
యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు నువ్వు. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు, నీ అంతా పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్ గా వాస్తవాలు చెప్పు. 6 గ్యారెంటీలు కదా 6 గ్యారెంటీ అని ఎట్లా అంటావు చెప్పు. నోరు గుల కాబట్టే. కాకపోతే 21,000 కోట్లు ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? 1/2 గ్యారెంటీ లేదు, పావు గ్యారెంటీ లేదు. మెంటలెక్కిందా ఏంది నీకు? అతి త్వరలో నువ్వు ఇంకా చాలా స్కాములు నీ బయటకు వస్తాయి. నువ్వు లాస్ట్ కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్. నీకు జాగ్రత్త చెప్తున్నా. గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 34వ జాతర మహోత్సవం ఈ నెల 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ఆదిలక్ష్మి రజ్జిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతర మహోత్సవాల పుస్తకాన్ని భీమవరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ మన పూర్వీకులు గ్రామ శాంతి కోసం ఏర్పాటు చేసిన పండుగలు, జాతరలు, ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ప్రాచీన కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియచెప్పే విధంగా రజిక యూత్ వారు నిర్వహిస్తున్న జాతర మహోత్సవాలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ జాతర మహోత్సవానికి రాష్ట్రంలో పేరుగాంచిన 400 మంది కళాకారులు విచ్చేస్తున్నారని, జాతర 19వ తేదీ గ్రామోత్సవంతో ప్రారంభమై 21వ తేదీ ప్రభోత్సవం, 23వ తేదీ సన్నాయి వాయిద్యాలు, ఆసాదుల గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బుట్టబొమ్మలు, కోయ డాన్సులు, అఘోరాల ప్రదర్శనలు, శక్తి వేషాలతో సోమగుండం చెరువు చుట్టూ 23వ తేదీ మహాజాతరగా ప్రదర్శిస్తారని, 26వ తేదీ అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజిక యూత్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సుబ్బయ్య, నిధునూరి గంగాధర్ తిలక్, గరగపర్తి మల్లేశ్వరరావు, పరశురాం, గంగపర్తి శ్రీహరి, కొల్లేటి అయ్యప్పలు పాల్గొన్నారు. గత 34 సంవత్సరాలుగా 18వ వార్డులోని పేరంటాల చెరుగట్టు వద్ద ఉన్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం ఆధ్వర్యంలో 34 ఏళ్లుగా మన పూర్వీకులు ఏదైతే గ్రామ శాంతి కోసం ఏర్పాటు చేశారో ఈ జాతరలు, పండుగలు, ఉత్సవాలన్నీ కూడా గ్రామ శాంతి కోసం వాళ్ళు ఏర్పాటు చేస్తే మరి అప్పటి నుంచి 34 ఏళ్లుగా 18వ వార్డులో ఉన్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం యువజన సంఘం వారు యూత్ ఆధ్వర్యంలో ఈ ఆదిలక్ష్మి ఈ జాతర మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా 19వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ జాతర మహోత్సవం పెద్ద ఎత్తున మన భీమవరపట్నం నిర్వహించడం జరుగుతుంది. 19వ తేదీన మరి గ్రామోత్సవంగా మరి అమ్మవారి ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ప్రభోత్సవం, 23వ తేదీన మహాజాతర సోమగుండం చెరువు చుట్టూ కూడా కళాజాతర 400 మంది కళాకారులు, రాష్ట్రంలో పేరెన్నికన్నటువంటి 400 మంది కళాకారులు, కళా బృందాలన్నీ కూడా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పుట్టబొమ్మల దగ్గర నుంచి శక్తి వేషాలు, తప్పు వాయిద్యాలు, తాసాలు, గరగ నృత్యాలు, ఆసాదుల బృందాల నృత్యాలు, వీటితో పాటు కోయి డ్యాన్సులు, అన్ని రకాల కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఈ శాంతిగా అమ్మవారికి శాంతి చేకూర్చుగా ఈ జాతర మహోత్సవాన్ని రజక యూత్ వారు నిర్వహిస్తున్నారు. మరి అలాగే 24వ తేదీన అమ్మవారికి పంచహారతులు, 26వ తేదీన ఆలయం వద్ద అమ్మవారి సమక్షంలో పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గునుపూడి గ్రామ పెద్దలు, స్థానికులు, అలాగే దాతల భక్తుల సహకారంతో పాటు ప్రజాప్రతినిధులు, మరి అలాగే మన మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు అందరి సహకారంతో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్, ట్రాఫిక్, మున్సిపాలిటీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ వీరందరూ సహాయ సహకారంతో ఈ జాతర మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ జాతర మహోత్సవంలో 1 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను అందరూ కూడా వీక్షించవలసిందిగా, అందరూ అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయమని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు ఈ పుస్తకావిష్కరణలో మరి భీమవరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి పర్యవేక్షణలో జాతర మహోత్సవం జరుగుతుంది కాబట్టి వారు కూడా ఈ పుస్తకాలను ఆవిష్కరించడం జరుగుతుంది. వారికి జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భీమవరం పట్టణంలో భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో
గురుపూడి గ్రామంలో వేయించేసినటువంటి గురుపూడి గ్రామదేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల జాతర ఈ నెల 19వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కమిటీ వారు అందరూ కూడా ఈ జాతర యొక్క మహోత్సవం యొక్క విశిష్టత గురించి, అదేవిధంగా ఈ గ్రామదేవత పండుగని గ్రామస్తులు జరుపుకునే విధానం గురించి, ఇంట్లో జరుపుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి అన్నీ కూడా ప్రత్యేకం జరిగింది. మన ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించే విధంగా ఈ గ్రామోత్సవాలను, గ్రామదేవత జాతరలను మన ముందు తరాలకు కూడా ఒక సరైనటువంటి క్రమ పద్ధతిలో మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మన భావితరాలకు అందించే విధంగా ఈ జాతరలన్నీ కూడా జరుపుకోవడం చాలా మంచి విన్నాను, అలాగే మంచి శుభ. ఇటువంటి జాతరల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఎటువంటి ముందట పైకట లేకపోతే ఎటువంటి డ్యాన్సులు, ఎటువంటి ప్రోగ్రామ్స్ అవసరం లేకుండా ఓన్లీ సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా జాతర జరుపుతారని చెప్పేసి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనీయం. ఉన్నటువంటి రోజుల్లో మన పూర్వీకులు పెట్టిన జాతరని ప్రస్తుతంలో కొంచెం మార్చి వేరే విధంగా తీసుకెళ్తున్న రోజుల్లో వాటి సంస్కృతిని జరపడం చక్కగా రావాలని ముఖ్యం. ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి రజకీయత అసోసియేషన్ వారు ముఖ్యంగా చక్కగా నిర్వహిస్తామని చెప్పారు. వారికి అన్ని విధాలుగా కూడా మా పోలీసు వారి యొక్క సహకారం ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో కానీ, లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, దొంగతనాలు జరగకుండా తీసుకెళ్లే విషయంలో కానీ, అక్కడ ఎటువంటి కొట్లాటలు కానీ జరగకుండా అన్ని విధాలుగా కూడా మేము సరైనటువంటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం, ఇక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటం అన్నీ కూడా చేస్తాము. అదేవిధంగా భక్తులు, నిర్వహణ కమిటీ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. రేపు మంత్రి పర్యటనలో భాగంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్న మంత్రి కొండా సురేఖ దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వరలు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొనున్నారు. ఇక పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడం కోసం వస్తున్న మంత్రి కొండా సురేఖ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు విజయవంతం చేయాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి సూచించారు. రేపు 18 జనవరి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు కొండా సురేఖ గారు పొద్దున 10 గంటలకు చేగుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కళ్యాణలక్ష్మి చెట్లు, అదేవిధంగా దౌలతాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత భూంపల్లి PHU కొత్తగా కట్టిన హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత దుబ్బాకలో చిల్డ్రన్ పార్క్ ఓపెన్ చేసి, మరి మల్లన్న సాగర్ కాల్వల ద్వారా ఎప్పుడైనా గత ప్రభుత్వం ఫిబ్రవరిలో నీళ్లు విడుదల చేస్తే మరి నారుమడులు ఉన్నాయి, రైతులకు ముందే అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి జనవరి 18 రోజునే మరి మల్లన్న సాగర్ ఎల్లారెడ్డిపేట గ్రామం నుంచి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సిద్దిపేటల రంగనాయక సాగర్ నుంచి కూడా మరి రైతులకు ఏ కష్టం రాకుండా నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మరి 26 నాడు కూడా మరి రైతు ఇందిరమ్మ భరోసా ఇస్తున్నాం. మరి ఎన్నికల హామీ ఇచ్చినట్టు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా రైతులు, ప్రజలు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క పర్యటన విజయవంతం చేయాలని మరి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అందరూ కూడా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అందరూ కూడా వచ్చి మీ చెక్కులు తీసుకొని, మరి బేసిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని, విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ ఆర్ఎం రవాణా శాఖ అధికారి 1 సిఐ నాగరాజు పాల్గొని మాట్లాడుతూ సుఖ ప్రయాణం, భద్రతతో కూడిన ప్రయాణం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ బస్సులు ప్రజల కోసం ఏర్పాటు చేశారని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవం సీనియర్ డ్రైవర్లతో సురక్షితంగా గమ్యానికి చేరేందుకే ప్రయాణికులు ఉపయోగపడేలాగా ఆర్టీసీ నూతన ఆలోచనలు, అభిప్రాయాలతో ముందడుగు వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని, ట్రిపుల్ డ్రైవింగ్ వద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మీకు ఎదుటివానికి ప్రమాదమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఆర్టీసీ వారు ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రజలు, ప్రయాణికులు సహకరించాలన్నారు. నెల రోజుల రోజుకు ప్రత్యేక కార్యక్రమం ప్రమాద రహిత ప్రయాణాలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. జరుగుతున్న పరిణామం కొద్దిగా తగ్గుముఖం పట్టాయని చెప్పేసి మన మేనేజర్ గారు చెప్పినట్టు అంతకుముందు వారోత్సవాలు నిర్వహించేవారు. వారం రోజులు కూడా టైం సరిపడలేదని చెప్పి కొంచెం షెడ్యూల్ ఇచ్చి మాసోత్సవాలకి అప్గ్రేడ్ చేసి నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, వారోత్సవాలని మాసోత్సవాలుగా మార్పు చేసి మరి జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం డ్రైవర్ల ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్, తెలిసిన విషయాన్ని, అంటే మనం ఒక పని కంటిన్యూగా అదే పని చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ పని మీద కొంచెం నిర్లక్ష్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాం. మనం ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే పని చేసామో సెకండ్ రోజు ఆ విధంగా ఉండదు. ఉత్సాహంగా ఉన్న కొన్ని రోజులు బాగా చేస్తాం, తర్వాత కొంచెం నిర్లక్ష్యం వచ్చేసి క్యాజువల్గా చేస్తాం. తెలియకుండా కొన్ని తప్పులు మనం చేస్తాము. ఆ తప్పులన్నింటినీ ఇటువంటి మాసోత్సవంలో చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుని మనం ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నాం, ఎక్కడ చిన్న నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది రిమెంబర్ చేసుకుని వాటిని మళ్ళీ మనం అటువంటి తప్పులు జరగకుండా చేసుకోవడం. అలాగే ఈ 1 year కాలంలో మనం ఏదైతే రోడ్ యాక్సిడెంట్ ఏమైనా జరుగుతాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కసారి క్రోడీకరించుకుని ఎటువంటి మిస్టేక్స్ వల్ల మనకు జరుగుతున్నాయి, ఇటువంటి అంశాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు. కేశప్పగూడెం, వేదాంతాపురం, గుర్రాల చెరువు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే రంగాపురం, అనంతారం గ్రామాల్లో 34 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 9,40,000 రూపాయల చెక్కులను అందించారు. రాబోయే వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా సహా రేషన్ కార్డులు ఇవ్వడానికి సమాయత్తమయ్యారన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తింపచేసేలాగా పూర్తి చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు సైతం చొరవ తీసుకుని లబ్ధిదారులకు పథకాలు అందించేందుకు అధికారులతో మమేకమై పనిచేయాలన్నారు. అర్హులైనటువంటి ఖచ్చితంగా వేదిక కావాలని పెట్టిన చిన్నారాయణ పక్కన కనపడలేదు. చిన్నారాయణ పక్కన కూడా మీకు మట్టి రోడ్డు అన్నమ్మా మొత్తం సీసీ రోడ్ కేసు మొత్తం కంప్లీట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటికి రాబోతున్నాయంటూ జోస్యం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాజానగర మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. నియోజకవర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని ఆరోపణ. దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కొండా సురేఖ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపిన కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి.
అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారి ఆదినారాయణ అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తింపచేసేలా పూర్తి చర్యలు చేపట్టినట్లుగా వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.